లైవ్లోకి కాదండి ఏం పేరు అన్నా నీ పేరు? కుమార్ దేవ్. కుమార్ దేవ్. కుమార్ దేవ్ ఏ పేరు ఉండవు. నీ పేరు నాన్న? నిఖిల్. కుమార్ దేవ్ నిఖిల్. మీదేవుడున్నా? సరిపోయిన ప్రాణాలు ఎందుకు వెళ్తాం వేసుకోవాలి కాదంటే ఇక్కడ 3 విషయాలు. ఒకటి, ఎవరైతే పెంచలేదని దారుణంగా చంపారో వాళ్ళకి కఠిన శిక్షలు పడాలి. ఆ బాధ్యత తీసుకోవాలి. రెండోది, పెంచలే సావు అనేది ఒక ఆశయం కోసం నేర్చుకునే సావు. గంజాయి అనేది ఈరోజు ఎక్కడ పడితే అక్కడ విపరీతంగా ఒక ఊరు, ఒక జిల్లా, ఒక రాష్ట్రం మీద మత్తు పదార్థాలు దేశానికి ఒక సవాలు ఉన్నాయి. అలాంటి వాటి కోసం కేవలం అధికారులే కాకుండా అధికారుల సహాయ సహకారాలు తీసుకుని తాను కూడా జనాల్ని చైతన్యం చేసి వ్యతిరేకంగా పోరాడు. కాబట్టి ఆశయం కోసం అందరం పోరాడు. పెంచలేచ్చే స్ఫూర్తితో అది గంజాయికి వ్యతిరేకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారైనా, ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారైనా, లోకేష్ గారైనా అందరూ, అదేవిధంగా అన్ని పార్టీలు, పెంచలయ్య గారు సిపిఎం పార్టీలో పనిచేస్తున్నటువంటి ఒకరిని. పెంచలే సిపిఎం పార్టీ నేను కాదన్నా, నాకు కూడా వ్యక్తిగా చాలా సన్నిహితం. పెంచలే నా దగ్గర ఇప్పుడు వచ్చినా కూడా సొంత సమస్య ఇప్పుడు అడగ, ఈ కాలనీ సమస్య అడగతా వచ్చేది. కాబట్టి 2 ఆశయం కోసం మనం పనిచేస్తాం. 3 ఏదో పెంచలే గారు చనిపోయారు, ఎవరో పరామర్శించాం, ఫోటో దండేసాం, నిరసన తెలియజేసాం అంటే సరిపోదు. మీ కుటుంబానికి అన్నీ పెంచలేదు కాబట్టి ఆ పెంచలేని రోడ్ని మేము అండగా నిలబడాలి. ఒక అన్నం మన తోడబుట్టిన అన్నం ఖచ్చితంగా అండగా నిలబడాలి. ఏనా ఏం చెప్పాడు నాన్న? ఐఏఎస్ అవ్వాలని చెప్పారు. ఐఏఎస్ ఐపీఎస్? ఐఏఎస్. నీకేం చెప్పాడు నాన్న? ఐపీఎస్. ఒకరు ఐఏఎస్, ఒక ఐపీఎస్. ఇప్పుడు ఎన్నో క్లాస్ నేను చదువుకున్నాను నువ్వు? 9th. మైదిరి. నువ్వు 5th మైదిరి. ఇప్పుడు కాకుండా మీ కుటుంబానికి ఏం కాకుండా ఎంటైర్ ఆర్డీటీ కాలనీకి ఒక భరోసా ఇవ్వాలా. ఆర్డీటీ కాలనీకి మీతో ఈ ప్రభుత్వం ఉంది, నేనున్నా అని భరోసా ఇవ్వాలి అనే ఉద్దేశం మొత్తం పోలీసులు రమ్మంటున్నారు. ఐదు కాన్ఫరెన్స్ కలుపుతామా? నువ్వు కూడా కాన్ఫరెన్స్లో ఉన్నాము. The person you are speaking with has put your call on hold. Please stay on the line. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు. దయచేసి అమ్మా ఐదు నాన్న ఈ మధ్య కల్లూరుపల్లి ఆర్డీటీ కాలనీలో పెంచలేని సిపిఎం పార్టీ నాయకుడు, నీకు తెలుసా? న్యూస్లో చూసా. ఓకే. ఆ పెంచలే ఇంటికి వచ్చున్నాం మేము. పెంచలే వైఫ్ అక్క, పెంచలే కూరలు ఇద్దరు ఇక్కడే ఉన్నారు. నా వైపు నుంచి నెల్లూరు మన వాళ్ళందరి వైపు నుంచి మేము చేయాల్సిన ఆ ఫ్యామిలీకి అండగా మేము ఉంటాము.
ఎందుకంటే పెంచులే జరిపాడమ్మా. పెంచులే జరిపిన తర్వాత ఏదో వచ్చాము పరామర్శించి వెళ్ళామంటే కుదరదు కదా. కాబట్టి ఖచ్చితంగా ఆ కుటుంబానికి అండగా ఉండాలా, ఆ చంపిన వాళ్ళు శిక్ష పడాలా. 3 గంజాయికి వ్యతిరేకంగా అందరూ పోరాటం చేయాలి. ఈ ఆలోచన జరిగితేనే ఆత్మశాంతి కలుగుతుంది. పెంచిన ఇద్దరు కొడుకులకి ఒకరికి ఐఏఎస్ కావాలని, ఒక ఐపీఎస్ కావాలని చిన్నప్పటి నుంచి చెప్పేవాడు. మంచి ఇంటెలిజెన్స్ పిల్లలిద్దరు కూడా. ఇప్పుడు మైథిలీలో చదువుతున్నారు. మైథిలీలో వాళ్ళతో మేనేజ్మెంట్తో మాట్లాడితే మనమే దాన్ని మొత్తం ఫీజులో కడతామని. లేదు సార్ మేమే 10th వరకు చెప్పేస్తున్నాం, ఇబ్బంది లేదు. మా దగ్గర 10th 8th కదా, 9th. ఒక అబ్బాయి 9th, ఒక అబ్బాయి 5th. 10th వరకు మేమే బాధ్యత తీసుకుంటాం అని చెప్పారు. సార్ వాళ్ళు ఫీజులు తీసుకున్నాం, మిగతా విషయాలు ఉంటే ఆ బాధ్యత మనం తీసుకున్నాం. తర్వాత 10th తర్వాత హలో పాప, 10th తర్వాత నువ్వు ఒకరి బాధ్యత, వైష్ణవి ఒకరి బాధ్యత తీసుకోండి. నువ్వు అంత దూరం చెప్పాల్సిన అవసరం లేదు డాడీ. ఆల్రెడీ మనం కొంతమందిని చదివిస్తున్నాం కదా, వాళ్ళతో పాటు వీళ్ళకి కూడా హెల్ప్ చేద్దాం. లేదు వాళ్ళకి కావాలంటే ఇప్పుడే వాళ్ళ ఎడ్యుకేషన్ తర్వాత ఎడ్యుకేషన్ ఎంతైతే అమౌంట్ అవ్వద్దో ఆ అమౌంట్ సెఫ్టీ చేద్దాం అని చేసేద్దాం. అది మాట్లాడే కుటుంబంతో మాట్లాడేది అయింది. నాకు తెలుసు డాడీ, అన్న ఎలక్షన్స్ ప్రచారం కూడా కలిసారు. నువ్వు కలిసావా? పరిచయం చేశాడు ఆర్టీటీ కాలనీకి వెళ్ళినప్పుడు. ఎవరు? అనసీనన్న పరిచయం చేశాడు ఆర్టీటీ కాలనీలో. చాలా మంచి వ్యక్తి అని అన్న కూడా చాలా సపోర్ట్ గా మాట్లాడారు. ఇప్పుడు అందుబాటులో ఉండే వ్యక్తి అమ్మ తప్పకుండా కలుస్తారు, మీరు ఏం టెన్షన్ పడదు చాలా ధైర్యం చెప్పాడు. నాకు బాగా గుర్తుండిపోయారు అన్న నాకు కలుసు. నేను మళ్ళీ చూడలేదు, మొన్న న్యూస్ లో చూసి భయం వేసింది నాకు. న్యూస్ అయ్యాలని నా పేరు వెంటనే అనసీనన్న ఫోన్ చేశారు. అన్న ఏంటన్నా ఆ రోజు మనం కలిసిన అన్నేనా అంటే అవునమ్మా అన్నాడు. చాలా బాధ అనిపించింది. అంటే వాళ్ళ ఫ్యామిలీకి ఏదో రకంగా హెల్ప్ చేయగలిగితే నాకు సంతోషంగా ఉంటుంది. అది చెరువుకొని తీసుకోండమ్మా. అది ఎట్లా తర్వాత చేద్దామా, వైష్ణవి చెప్పినట్టు ఇప్పుడే ఫిక్స్డ్ డిపాజిట్ చేద్దాం అనేది అది వాళ్ళతో మాట్లాడి తర్వాత చేద్దాం. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అయితే నిర్ణయం తీసుకుంటే మనం అంటారు. మన సిపిఎం మాదా వెంకటేశ్వరన్న, కాయం సేనయ్య, అరవ సీన్ అందరు ఇక్కడే ఉన్నామమ్మా. తర్వాత ఒక్కసారి అక్కతో మాట్లాడతావా? ఇద్దరు మాట్లాడండి, ఫోన్ ఇస్తున్నారు. చింకి మా వైష్ణవి నన్ను లేడమ్మా, మీరు అక్కతో మాట్లాడిన తర్వాత నన్ను నా ఫోన్ ఇవ్వండి. మళ్ళీ ఇప్పటికే చాలా మంది అరెస్ట్ చేశాను నేను. మిగతా వాళ్ళు కూడా అరెస్ట్ చేస్తారు. కఠిన శిక్ష, దాంట్లో ఏం తేడా నాది బాధ్యత. రెండోది కఠిన శిక్షలతో పాటు ఆ గంజాయి మీద ఇప్పటికే స్టార్ట్ చేసుకుంది. పోలీస్ యంత్రాంగం కూడా అన్ని చర్యలు తీసుకుంది. ఇటు నేనైనా కమ్యూనిస్ట్ పార్టీలైనా కలిసి వచ్చి అన్ని పార్టీలు ఉంది, పార్టీ భేదం లేదు. ఏ పార్టీ కలిసి వస్తారంటే ఆ పార్టీని తీసుకొని ఇంకా ఇప్పటికే దాని పనిచేస్తున్నాం. గంజాయికి వ్యతిరేకంగా ఇంకా ఎక్కువ కష్టం చేస్తాం. అది పెంచలేక ఇచ్చిన వాళ్ళు 3 మీ ఫ్యామిలీకి సంబంధించి చదువుల విషయం నేనే బాధ్యత తీసుకోవాలని మైథిలి స్కూల్తో మాట్లాడాను. వాడు ఇంకా ఒక అడుగు ముందుకేసి, సార్ 10th క్లాస్ వరకు అవసరం లేదు సార్, 2 బిడ్డలకి 10th క్లాస్ వరకు మేమే ఉచితంగా చెప్తామని చెప్పారు. కాబట్టి వాళ్ళు 10th క్లాస్ వరకు పూర్తి బాధ్యత తీసుకుంటారు. రెండోది ఏంటంటే ఈ 10th క్లాస్ దాకా కూడా వాళ్ళు ఎంతవరకు బాధ్యత తీసుకుంటారు, ఫీజులు అంతవరకు అంతే కదా. ఇతరత్ర ఏదైనా అవసరాలు ఉంటే నేను అడగలను. 10th తర్వాత మీరు ఏ కాలేజీ చెప్తే ఆ కాలేజీలో, మీరు ఏ కాలేజీ చెప్తే ఆ కాలేజీలో, బహుశా అప్పటికి నేను ఎమ్మెల్యేగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఏదైనా కావచ్చు. ఆ బాధ్యతలు అప్పచెప్తాను. దానికి నా 2 కూతురుగా బాధ్యతలు అప్పచెప్తాను. తెలుగు బిడ్డనే బాధ్యత తీసుకుంటాను, వాళ్ళు బాధ్యత తీసుకుంటాను. అది కాకుండా నేను కానీ నాతో పాటు పనిచేస్తున్నటువంటి మా పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఒక 10 లక్షల రూపాయలు డబ్బులు మీ కుటుంబానికి ఇస్తాను. సరేనా?
తీసుకో ఏమో నేను అన్ని ఇచ్చాడు అనుకోమ్మా మరి దీని ఉన్న జాగ్రత్త ఇంట్లో పెట్టమ్మా అసలు మెయిన్స్ మిస్ అయ్యాడు నేను నా రెండో పాప హస్బెండ్ 2 సార్లు ప్రిలిమ్స్ సక్సెస్ అయ్యాడు, మెయిన్స్లో మిస్ అయ్యాడు. కొంత ఆ ఫీల్డ్లో నాలెడ్జ్ ఉంది. ఈ కర్మంతరం అంతా అయిపోయి నీకు నేరుగా అటాచ్ చేస్తుంది. 9th క్లాస్ రైట్ అని చెప్తున్నాను. ఇక్కడి నుంచి ఒక బేస్ పడాలి కాబట్టి ఈ హాలిడేస్లో కొంచెం క్యాంప్స్ ఉంటాయి, వాటన్నిటిలో కూడా చేస్తాం. ఎట్ ఎనీథింగ్ ఏదో వచ్చామో పోయామో మాటలు చెప్పామని దానికి వ్యతిరేకం నేను మాట చెప్తున్నా, తేడా లేదు. ఎందుకంటే ఇంకా ఇంట్లో సమాజంలో చాలామంది ఉన్నారు, అందరికీ చేయాలని కోరుకుంది, అంత శక్తి నాకు లేదు. కానీ పెంచలే గారితో డిఫరెంట్. ఒక కారణం కోసం 10 మంది కోసం ప్రభుత్వాలే గంజాయికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటే, గంజాయికి వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటుంటే తాను ఒక వ్యక్తిగా ఆ పని ప్రయత్నించాను. కాబట్టి పెంచలేని మరణాన్ని ప్రత్యేకంగా చూడాల్సిందే. మీ కుటుంబానికి మేము కానీ అండగా లేకపోతే అయిపోయిన తర్వాత వదిలేస్తే ఇంకా పెంచలేరు పుట్టరు. ఏమైందిరా పెంచలేదు అనుకుంటారు, ఎవరు నిలబడ్డారు అనుకుంటారు. అది కాకుండా మరే ఒక కారణం కోసం మనం పోరాడితే మనకు ఏదైనా జరగాలని కాదు, జరగాలని జరిగితే మనతో సమాజం ఉంటుంది అని నమ్మకం కలిగించాలంటే ఖచ్చితంగా ఉండాల్సింది. ఇంకేదైనా మీరు ఏదైనా చెప్పండి. ప్రభుత్వ పరంగా కూడా ఆల్రెడీ ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు నాతో మాట్లాడారమ్మా, లోకేష్ గారు మాట్లాడారు, తర్వాత వంగలపూడి అయితే హోమ్ మినిస్టర్ గారు కూడా మాట్లాడారు. ఆల్రెడీ నేను మన పార్టీ వాళ్ళకి ఇప్పుడు అప్డేట్ చేస్తున్నాను. ప్రభుత్వ పరంగా కూడా రావాల్సినటువంటి అన్నీ కూడా నా వంతు ప్రయత్నం చేస్తాను. 3 అయితే మీకు మాట ఇస్తున్నా. 1 వాళ్ళు కఠినంగా శిక్ష పడద్దు. 2 మీ కుటుంబానికి అన్ని రకాల అండగా ఉంటాం, మీరు ప్రయోజకులైన దాకా మేము అండగా ఉంటాం. అదేవిధంగా 3వది ఆ గంజాయికి వ్యతిరేకంగా పెంచలే గారి పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని మేము సిపిఎం పార్టీ, తెలుగుదేశం, సిపిఎం, జనసేన, బీజేపీ కలిసి వచ్చి ఎన్ని పార్టీలు వస్తాయి, ఏ పార్టీ వచ్చింది అందరినీ కలుపుకొని పోలీసుల సహారం ఉండాలి. ఆ 9 మందికి మీరు ధైర్యం చెప్పాలి. వాళ్ళ ప్రాణాలకి మీరు తోడు ఉండాలి. వాళ్ళకి ఏం కాకుండా చూడమని ఖచ్చితంగా అలా పెంచలే గారు బ్రతుకున్నప్పుడే ఇక్కడ పోలీసులు పంపించానమ్మా, పోలీసులు పంపించాము, అవగాహన శిబిరాలు పెట్టాము. అదే కదా వాళ్ళు కడుపుకుంటారు, బాధ అదే కదా. ఇప్పుడు పోలీసు ఎవరు సపోర్టివ్గా ఉంది, ఎవరికి సపోర్టివ్గా ఉంది, గంజాయికి వ్యతిరేకంగా ఎవరైతే పోరాటం చేస్తున్నారో వాళ్ళకి సపోర్టివ్గా ఉంది. కాబట్టి వాళ్ళు గుక్క తిప్పుకోలేక కడుపు మండి ఇదంతా పెంచలే వాళ్ళే కదా. పెంచలే ఎమ్మెల్యే కాడికి పోవటం, పోలీసు వాళ్ళు వచ్చేట వాళ్ళకి అండగా నిలబడటం, గంజాయికి వ్యతిరేకంగా ఎవరైతే పోరాడుతున్నారో అండగా నిలబడటం. ఈ గంజాయి బేచులు ఊపిరి తట్టుకోలేక ఆక్రోశం కడుపు మంట పెంచలే మరుగుంది. వాళ్ళ కళ్ళకి పెంచలే కనపడ్డాడు. ఖచ్చితంగా దాంట్లో ఏం తేడాలే. 9 మందికి కాదు, ఎంటైర్ ఆర్డీటీ కాలనీ మొత్తానికి నా సపోర్ట్ ఇప్పుడు ఉంటుంది. ఇక్కడనే కాదమ్మా, ఎక్కడైనా సరే, ఒక ఆర్డీటీ కాలనీ కాదు, ఇలాంటి ప్రాంతాలకు ఉన్నాయి. నెల్లూరు రూరల్ ఒక 7-8 ప్రాంతాలు ఉన్నాయి. ఆ 7-8 ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో నిఘా పెట్టున్నాం తల్లి. చాలా వరకు కంట్రోల్ చేసాం. ఇంకా 100% కంట్రోల్ కాలా అవుద్ది, చేయిస్తాను. దాంట్లో ఏం తేడా.